ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీనజనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతము వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతము వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమాల తండ్రి దైవ గొప్ప దేవ ఇంతవరకు తోడుగున్నావు నా తండ్రి రాజులకు రాజా ప్రభులకు ప్రభువ నాయన సర్వోన్నతుడు సర్వాధికారి తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి మీ కృపలో నాయన మీ దయలో మమ్మల్ని నాయన కాపాడుతున్నందుకు వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం ఆమేన్ ఆమేన్. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితి మీ కృప వెంబడి కృపను ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితి మీ కృప వెంబడి
వెంబడి కృపను ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయ ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు ప్రభువాని పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను జనకాని వెన్నుకొనినా జనుల క్షేమము చూచి జనకాని వెన్నుకొనినా జనుల క్షేమము చూచి సంతోషించునట్లు నన్ను జ్ఞాపకముంచుకొనుము సంతోషించునట్లు నన్ను జ్ఞాపకముంచుకొనుము ప్రభువాని పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను నీదు స్వాస్థ్యమైనట్టి నీ ప్రజలతో కలిసి నీదు స్వాస్థ్యమైనట్టి నీ ప్రజలతో కలిసి కొనియాడునట్లుగా నన్ను జ్ఞాపకముంచుకొనుము కొనియాడునట్లుగా నన్ను జ్ఞాపకముంచుకొనుము ప్రభువాని పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను దేవాని ప్రజల ఎడల దినదినము నీకున్నా దేవాని ప్రజల ఎడల దినదినము నీకున్నా ఘనుడా నీదు దయతో నన్ను జ్ఞాపకముంచుకొనుము ఘనుడా నీదు దయతో నన్ను జ్ఞాపకముంచుకొనుము ప్రభువాని పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను దేవానిదు స్వరూప దివ్య దర్శనమును దేవానిదు స్వరూప దివ్య దర్శనమును దినదినము నాకొసగి నన్ను జ్ఞాపకముంచుకొనుము దినదినము నాకొసగి నన్ను జ్ఞాపకముంచుకొనుము ప్రభువాని పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను మీ మధ్యన నా ఆత్మ ఉన్నది భయపడకు మీ మధ్యన నా ఆత్మ ఉన్నది భయపడకు అని నా మహోన్నతుడా నన్ను జ్ఞాపకముంచుకొనుము అని నా మహోన్నతుడా నన్ను జ్ఞాపకముంచుకొనుము ప్రభువాని పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను ముదమారానెన్నుకొని ముద్రావంగరముగను ముదమా
ఎన్నుకొని ముద్రా బొంగరముగను చేతునని నా ప్రభువా నన్ను జ్ఞాపకముంచుకొనుము చేతునని నా ప్రభువా నన్ను జ్ఞాపకముంచుకొనుము ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితి మీ కృప వెంబడి కృపను కృపా సత్య సమ్మిళిత సంపూర్ణ స్వరూప కృపా సత్య సమ్మిళిత సంపూర్ణ స్వరూప హల్లెలూయా నీకే ప్రభు ఎల్లప్పుడు కలుగునుగాక హల్లెలూయా నీకే ప్రభు ఎల్లప్పుడు కలుగునుగాక ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితి మీ కృప వెంబడి కృపను ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితి మీ కృప వెంబడి కృపను. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవా స్తోత్రం. ప్రియులారా, చక్కని పాటలు పాడి ప్రభువును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా. తండ్రి మీకు ఆరాధన చేసే మీకు వందనాలు తండ్రి. హల్లెలూయా. స్తోత్రం. ఉహేబన సిహారాధన ఉహేదంబ కరబిన సువరు కోరు బెరే సిహారాధన ఉహేదంబ కరబిన సువరు కోరి బఖరబన సిహారాజ సిహారాధన ఉహేదంబ కరబిరే సువరు కోరు బెరే. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం తండ్రి. హల్లెలూయా. ప్రియులారా, దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీకు అందరికి ప్రత్యేక వందనాలు. ఉదయకాలం ప్రార్థన పూర్వక హల్లెలూయా మీరు దేవుని కృపని బట్టి హల్లెలూయా ఉదయకాలం లేవడం అంటే దేవుని కృప అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మీరందరం రావడం చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం కలిసి పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మలో ఆధారపడి ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం చూసాం ప్రాముఖ్యంగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 6 వచనం 21 వచనం ప్రియులారా మనం చూసినట్లయితే అక్కడ రూట్ గుర్చు రాయబడింది. డీప్ రూట్ గుర్చు యేసు గురించి చెప్పామన్నమాట. అంటే మనం లోతైన అంటే దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క ప్రేమలో, దేవునితో ఉన్న రిలేషన్షిప్ లో మీరు లోతు ఉండాలన్నమాట. అది మన ప్రభు కోరుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. లోతుగా మనం లేదు అంటే కొన్ని సవాల్స్, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం చుట్టూ కదలే పరిస్థితి రావడానికి అవకాశం ఉంది అని ప్రభువుకు తెలుసు. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. దేవా నన్ను వాక్యములో ప్రభువా మీ ప్రేమలో లోతుగా పరిశుద్ధాత్మ దేవా నన్ను నడిపించమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇది మనకు స్వయంగా మన సొంత శక్తిలో, సొంత బుద్ధిలో అది సాధ్యం కాదు. మనం కోరుకోవాలి. ప్రభుత్వం మనం చెప్పడం ప్రభు పరిశుద్ధాత్మ సహాయం వలన మనల్ని నడిపించాలి అనమాట. మనల్ని నడిపించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ కాలంలో ప్రియులారా మనం వాక్యములో మనం లోతుగా ఉండాలన్నమాట. ఎందుకంటే ప్రత్యేకంగా మనం చూసినట్లయితే అంత్యకాలంలో మనం ఉన్నామన్నమాట. అంత్యకాలంలో ఎన్నో శ్రమలు, ఎన్నో సమస్యలు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కాలంలో ప్రియులారా మనం ఎక్కువ లోతు పరిశుద్ధాత్మదేవుడు మన వాక్యములో గాని దేవుని ప్రేమలో చాలా డీప్ గా పరిశుద్ధాత్మదేవుడు నడిపిస్తాడు. ఇది ఒక సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. సువార్త విని కొత్తగా జన్మించినప్పటి నుండి మనం ఆత్మలో యేసుక్రీస్తుతో మనం చాలా డీప్ గా మనం క్లోజ్ గా ఉన్నామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రోమేలుకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో ఆ మాట రాయబడింది అనమాట. యేసుక్రీస్తుతో మన వండర్ఫుల్ న్యూ రిలేషన్షిప్ లో సువార్త రక్షణ పొందిన మనందరం యేసుక్రీస్తుతో వండర్ఫుల్ న్యూ రిలేషన్షిప్ లో ప్రియులారా మనం చాలా క్లోజ్ గా మన ఆత్మ యేసే ఆత్మ ఇప్పుడు ఒకటి ఉన్నామన్నమాట. నా ఆత్మ యేసే ఆత్మ ఒకటి ఉన్నా, మీ ఆత్మ యేసే ఆత్మ ఒకటే ఉంది అని సత్యం ప్రియులారా మనం ధ్యానించుకోవాలి, అర్థం చేసుకోవాలి. రెండుగా లేదనమాట, దూరంగా లేదనమాట.
పరిశుద్ధాత్మ వలన మన ఆత్మ యేసు ఆత్మ ఒకటిగా అంటే ఉంది అని ప్రియులారా మన అది ఎల్లప్పుడూ మనం అర్థం చేసుకోవాలి, ధ్యానించుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఇలాగ ప్రియులారా మనం చూసాము, క్రీస్తు కొరకు నిలబడిన చాలా భక్తులు లోతైన అనుభవంలో వారు వెళ్ళినప్పుడు కొందరు ప్రియులారా మనం చూస్తున్నట్టే చాలా శ్రమ అనుభవంలో వెళ్ళినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. ఇంకా కొందరు ప్రియులారా వారు శ్రమ పొందినప్పుడు కూడా గొప్ప ఆశీర్వాదాలు కూడా అనుభవించినట్టు కూడా పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు దానిలో ప్రియులారా మనం చూసాము, కొందరు క్రీస్తు ప్రేమ కొరకు నిలబడిన కాబట్టి, అంటే పిలుపు కొరకు నిలబడిన కాబట్టి కొందరు హతసాక్షులుగా మార్చబడిన వారు గురించి కూడా ప్రియులారా నిన్న మనం చూసామన్నమాట. ప్రత్యేకంగా మనం చూస్తున్నట్లయితే బాప్టిసం ఇచ్చిన యోహాను గాని, స్టెఫాను గాని, అలాగే ప్రియులారా దేవునికి స్తోత్రం. కాబట్టి యాకోబు గాని అపోస్తలులు గాని 12వ అధ్యాయంలో మనం చూస్తాం యాకోబు. ఇప్పుడు చాలా భక్తులు క్రీస్తు కొరకు నిలబడి హతసాక్షులుగా మార్చబడిన వారు కూడా ఉన్నట్టు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అలాగే చరిత్రలో కూడా ప్రియులారా మనకు చూడవచ్చు. సరే, ఇప్పుడు కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, వారు క్రీస్తునందు నిద్రించినప్పుడు వారు ఆత్మ ప్రియులారా మనం స్టెఫాన్ ప్రార్థన చేస్తున్నది మనం అపోస్తలుల గారి 7వ అధ్యాయంలో మనం చూడవచ్చు. దేవాని ఆత్మ ప్రభువా మీ చేతిలో అప్పగిస్తుంది అనమాట. కాబట్టి ఆత్మ దేవుని చేతిలో ఉండడమే జయమని అర్థం చేసుకోవాలి, అదొక జయం అనమాట. ఇప్పుడు స్వార్థం రక్షణ పొందిన మన ఆత్మ యేసయ్య చేతిలో ఉంది అనమాట, అంటే సేఫ్టీలో ఉంది అనమాట. కానీ చాలాసారి మనం అనుకున్నాం నేను సేఫ్టీలో లేదని, కానీ మనం 100% దేవుని చేతిలో ఉన్నామన్నమాట. క్రీస్తులో మనం ఉన్నాం కాబట్టి ప్రియుల క్రీస్తు మనలో ఉన్నా కాబట్టి మన దేవుని చేలో మనం దేవుని ఒక బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, బలమైన దేవుని ఒక చేలో అపరిశుద్ధమైన బలమైన చేతిలో మన ఆత్మ ఇప్పుడు ఉంది అని మనం అది చూడాలి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరణం తర్వాత కూడా ప్రియులారా మనకు బ్రతుకు ఉంది అనమాట. మరణం మన జీవితానికి ఎండ్ కాదనమాట. మరణం తర్వాత కూడా ప్రియులారా మనం చూస్తున్న క్రీస్తుని నిద్రించిన తర్వాత, యేసుక్రీస్తు రాకడ తర్వాత కూడా ప్రియులారా మనకు బ్రతుకు జీవితం ఉంది అనమాట. కానీ యేసు రక్తం ద్వారా పాపక్షమాపణ పొందలేని వారు ఆత్మ పాదాల నరకములో అది వెళుతాయి అనమాట. కానీ యేసు రక్తం ద్వారా కడగబడిన నిత్య జీవనం పొందిన ప్రియులారా మనం ఆత్మ యేసయ్య చేతిలో దేవునితో పరలోకంలో నిత్య రాజ్యములో నిత్యం ఇది కొనసాగించబడతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే కొందరు సువార్తను తప్పు పెట్టుకొని, లేదంటే తప్పుడు సమాచారాలు, ఫోర్స్ టీచింగ్, లేదంటే తప్పుడు సమాచారాలు విని, లేదంటే కొందరు నేర్పించిన కాబట్టి, లేదంటే ఈబుల్ స్పిరిట్ ప్రభావాన్ని బట్టి కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే సంఘాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేసినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కానీ సత్య ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, తండ్రి క్రీస్తును పంపించాము కాబట్టి యేసుక్రీస్తు కన్యకమరియ ద్వారా పరిశుద్ధాత్మ వలన వచ్చి పుట్టాము, 23 సంవత్సరాలు దిగాము, సిలువలో ప్రాణం పెట్టాము, సమాధి నుండి తిరిగి లేపబడాము. కాబట్టి తిరిగి లేచిన ప్రభు ప్రియులారా, కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తును నా కొరకు మీ కొరకు అనుగ్రహించాం. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించేది కొందరి కొరకు కాదనమాట, అంటే అందరి కొరకు అనమాట. భూమిలో ఉన్న ప్రతి మానవులు, ప్రతి ఒక్క మనిషి కొరకు తండ్రి దేవుడు యేసుక్రీస్తును పంపామన్నమాట. కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే కొందరు రాష్ట్రాన్ని బట్టి కానీ దేశాన్ని బట్టి కానీ ఒక్కొక్క పేరు పెట్టుకొని కొందరు బ్రతుకుతారు. ఏదైనా ఇప్పుడు కూడా దేవుని యొక్క చూపులో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే భూమి అంతా కూడా దేవుడు చూస్తున్నాడు అనమాట, ఒక్క దేశం కాదు. దేవుని యొక్క చూపులో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు భూమి అంతా కూడా. అందుకు యేసుక్రీస్తు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 13, 14 అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, మీరు భూమికు ఉప్పని, మీరు లోకానికి వెలుగని. అంటే యేసుక్రీస్తు ఒక చూపులో మనం చూస్తున్నది భూమి అంతా కూడా చూస్తున్నాం అనమాట. అంటే భూమి అంతా కూడా, భూమిలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా నిత్య జీవనం పొందాలి, పాపక్షమాపణ పొందాలి, సంతోషం, సమాధానం, నెమ్మది, అందరం సమాధానం, శాంతి, నెమ్మది అనుభవించాలి అని కోరుతుంది అనమాట. కానీ మనం చూస్తున్నట్లయితే మానవుల యొక్క కొందరు దృష్టిలో మనం చూస్తున్నట్లయితే ఒక్కొక్క పీస్గా వారు దాన్ని డివైడ్ చేస్తున్నట్టు, లేదంటే ఇది నా ఏరియా, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పేరు పెట్టుకొని ఈ ఏరియా మాది, ఈ ఏరియా మీది లాగా చెప్పి వారు ఒక్కొక్క పీస్గా, లేదంటే వారి ఒక దృష్టిలో మనం చూసినట్లయితే మీరు వేరు నేను వేరు అలాంటి చట్టాలు అంతా కూడా తీసుకొని మనుషులు ప్రియులారా పెట్టినట్టు మనం చూడవచ్చు.
కానీ దేవుడు ప్రియులారా మనం చూసినట్టే టోటల్ గా యేసుక్రీస్తు ఒక దర్శలో మనం చూడవచ్చు. భూమికి మీరు ఉప్పుగా ఉండాలి అని ప్రభు చెప్పామన్నమాట. లోకానికి మీరు వెలుగు ఉండాలి అంటే దానిలో కుల మత ఏ భేదాలు లేదనమాట. కలర్ గాని, డబ్బు గాని ఏ భేదాలు లేదనమాట. భాష గాని ఏ భేదాలు లేదు. అలాగే ప్రభు ప్రియులారా చూస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. అందువరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు, తండ్రి దేవుడు యేసుక్రీస్తును పంపినప్పుడు అందరి కొరకు అనమాట. అందువరకు బైబిల్ రాయబడింది కదా, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లేదంటే ఫలాను ఒక రాష్ట్రాన్ని లేదంటే ఒక ఫలాను దేశాన్ని ప్రేమించాను అని కాదు, కానీ లోకమును ఎంతో ప్రేమించాను అంటే టోటల్ దేవుడి దృష్టిలో అందరం మంచిగా ఉండాలి అనమాట. ఎందుకంటే దేవుడు అందరం సృష్టించామన్నమాట. దేవుని యొక్క సంకల్పం అనమాట. కానీ కొందరు ఆ సత్యాలు అర్థం చేసుకోవడం లేదు, కొందరు సత్యాలు గ్రహించామన్నమాట. కాబట్టి ఈ సత్యాలు గ్రహించలేని వారు ప్రియులారా వారే దేవుని సువార్తకు క్రీస్తుకు వ్యతిరేకంగా నిలబడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి కానీ సత్యం ఏంటది? యేసుక్రీస్తు వచ్చేది అందరికీ నిత్య జీవనం ఇవ్వడానికి అనమాట. అందరికీ పాపక్షమానం, అందరూ పరిశుద్ధంగా బ్రతకాలి, అందరం వారు ఆత్మీయంగా కానీ, మానసికంగా కానీ, శరీరం కానీ, ఫైనాన్షియల్ కానీ, కుటుంబ జీవితం కానీ అందరం దీవెన పొందాలనే ఉద్దేశంతో తండ్రి దేవుడు యేసుక్రీస్తును పంపించామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తును వద్దు అని ఒకరు చెప్తున్నా అంటే ఆశీర్వాదాన్ని ఆపినట్టు, ఆశీర్వాదం వద్దు అని చెప్పినట్టు అనమాట. అంటే నిత్య జీవనం వద్దు, రక్షణ వద్దు. కాబట్టి అలాంటి వ్యక్తులు ప్రియులారా వారి యొక్క జీవితం, వారి ఆత్మ దేవుని నుండి దూరం అయిపోతుంది అనమాట. సరే, కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నట్టే హతసాక్షులుగా కొందరును చంపడానికి, కొందరును బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది నరహత్య చేయవద్దు అని రాయబడింది. నరహత్య చేయవద్దు, ఎందుకంటే ప్రాణం ఇచ్చే దేవుడు అనమాట. అది తీయడానికి దేవునికి అధికారం ఉంటేనే మానవులకు దేవుడు అధికారం ఇవ్వలేదు. ఈ యొక్క వ్యక్తి యొక్క ప్రాణం తీయడానికి దేవుడైతే అధికారం ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, నరహత్య చేయవద్దు. ఇప్పుడు నరహత్య వెనక ఒక దెయ్యం ఈవిల్ స్పిరిట్ పని చేస్తుంది అనమాట. నరహత్య స్పిరిట్, ఈవిల్స్ మర్డర్ స్పిరిట్. కాబట్టి అది కొందరు వ్యక్తులను ప్రభావం చేసుకొని కొందరును నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాయి అనమాట. కాబట్టి ఈ కాలంలో కూడా చాలా జరిగినట్టు ప్రియులారా మనం న్యూస్ విన్నాం. కాబట్టి ప్రార్థన, ఇక్కడే ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. అంటే మనం చూస్తున్న పేతురును కూడా చంపడానికి పట్టుకున్నా కానీ సంఘం బలంగా ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు వచ్చి విడిపించామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే నరహత్య వెనుక దయ్యం అంటే సాతాను పని చేస్తుంది అనమాట. యేసుక్రీస్తు ఒక బోధ ప్రియులారా మనం చూసినట్టే, యేసుక్రీస్తు ఒక బోధ ప్రియులారా మనం చూసినట్టే చాలా పవర్ఫుల్ ఉంది. అది మన రాష్ట్రం, దేశానికి కూడా అవసరం అనమాట. యేసుక్రీస్తు చెప్పారు మత్తయి సువార్త 22వ అధ్యాయము 37-38 వచనం. ఒకసారి చదువుదాము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37-38 వచనం ప్రియులారా చాలా పవర్ఫుల్ అనమాట. అది మన రాష్ట్రం, దేశం, మనం ప్రతి ఒక్కరు జీవితం మార్చే మాట అనమాట. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదియే. ఇది ముఖ్యమైనది, మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్టే యేసుక్రీస్తు చెప్పిన గొప్ప మాట ప్రియులారా. చాలా మాటలు చెప్పారు, కానీ దానిలో ప్రాముఖ్యమైన ఒక మాట ప్రియులారా, దేవుని పరిశుద్ధాత్మలో ఆధారపడి దేవుని ప్రేమించాలి. దేవుడు ప్రేమ, పరిశుద్ధుడు, కరుణ, దయగలిగిన, సమాధానకర్త అయిన, జీవాధిపతి అయిన దేవును అందరూ ప్రేమించాలని ప్రియులారా ప్రభు నేర్పించామన్నమాట. ఇప్పుడు మనం ప్రేమిస్తున్నామా? ప్రభువును పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రేమిస్తున్నామా? జీవగల దేవునితో మన సహవాసం కలిగి మనం ఉన్నాము. నిజంగా మన దేవునితో సహవాసం కలిగిన వ్యక్తులు ప్రియులారా ఇద్దరును చంపుతారా? చంపలేదు. నిజంగా దేవునితో సంబంధం కలిగిన వ్యక్తులు ఇద్దరును చంపలేదన్నమాట, ఇద్దరును దృష్టించలేదన్నమాట. ఎందుకంటే బైబిల్ మనకు నేర్పిస్తుంది పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో పరిశుద్ధాత్మలో ఆధారపడి దేవుని ప్రేమించే వ్యక్తి తప్పకుండా దేవునికి లోబడతాయి అనమాట. దేవుడు చెప్పిన మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రియులారా ప్రభు చెప్పి, నిన్ను వలె అంటే మనల్ని కూడా మనం ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు మనల్ని అందరినీ దేవుడు నిర్మించాలి. కాబట్టి మిమ్మల్ని దేవుడు నిర్మించామన్నమాట. కాబట్టి మీరు మిమ్మల్ని ప్రేమించాలి. కాబట్టి మనం చూసినట్టే మనం చాలా అద్భుతంగా దేవుడు నిర్మించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం స్తుతించుకోవాలి. కాబట్టి నిన్ను వలె
మనం దేవుని ప్రేమించాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం మనల్ని ప్రేమించాలి. పొరుగువారు అంటే అదే ప్రియులారా మన భూమిలో ఉన్న ప్రజలు అనమాట, లోకంలో ఉన్న ఈ భూమిలో ఉన్న ప్రజలు. కాబట్టి పొరుగువారు అంటే కొన్నిసారి మన మైండ్లో మనం చూస్తుంటే మన పక్కన ఉన్నవారు పొరుగువారు అయినప్పుడు కూడా దేవుని యొక్క దృష్టిలో ప్రియులారా మనం చూసినట్టే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ప్రియులారా మనం నైబర్స్ అవుతాయి అనమాట. అంటే ఇద్దరు ప్రియులారా మనం చూసినట్టే. కాబట్టి వారందరిలో ప్రియులారా ప్రేమించాలని ప్రియులారా ప్రభు కోరుతుంది. అలాగుండే ఎవరినో అంటే మేలు చేస్తాం కానీ కీడు చేయలేదన్నమాట. అని సాతాన్ ప్రియులారా మనం చూసినట్టు యోహాను సువార్త 10:10 రాయబడినట్టు దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి. బట్ హత్య చేసే ఆ ప్రేరేపణ ఇచ్చేది ప్రియులారా బైబిల్ గ్రంథ ప్రకారం ప్రియులారా మనం చూసినట్టే 100% మనం చెప్పవచ్చు అది సాతాన్ అన్నమాట, దేవుడు కాదు. దేవుడు ప్రియులారా ఎవరిను తండ్రి దేవుడు యేసుక్రీస్తుని పంపిన కాబట్టి, యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టిన కాబట్టి, దేవుడు ప్రేమ కాబట్టి ప్రియులారా దేవుడు ప్రియులారా ఒక వ్యక్తిను చంపమని చెప్పలేదు, దేవుడు చెప్పలేదు. దేవుడు చెప్పారు, ప్రభు స్పష్టంగా చెప్పారు, ఒకవేళ నేను హృదయంలో కోపం పాగి ఉంటే క్షమించమని చెప్పామన్నమాట. క్షమించడం నేర్పించామన్నమాట. క్షమించాలి అని ప్రభు తండ్రి మీరు ఏం చేస్తున్నారు మీకు తెలియదు కాబట్టి క్షమించమని నేర్పించారు. ప్రాణం తీయమని ప్రభు చెప్పలేదు. ఇప్పుడే అది తప్పు బోధ అనమాట. అది ఎవరికి మేలు చేయలేదన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే నరహత్య ప్రియులారా ఈబుల్ స్పిరిట్ స్వలమిని లేదంటే నరహత్య చేస్తున్న వ్యక్తుల యొక్క పరిస్థితి ఏమవుతాయని ప్రియులారా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 21:8 మనం ఒకసారి మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 21:8 ప్రియులారా మనం చూసినట్లయితే ఈబుల్ స్పిరిట్ స్వరమిని నరహత్య చేసే వ్యక్తుల యొక్క పరిస్థితి ఏమవుతాయని బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూను అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. కాబట్టి ఇప్పుడు రెండవ మరణం. కాబట్టి మనం చూస్తున్నట్లయితే వారందరూ బైబిల్ గ్రంథం ప్రియులారా స్పష్టంగా నేర్పిస్తుంది, వారు అగ్నిలో వారు ఆత్మ వెళుతాయి అన్నమాట, పరలోకములు కాదు. ఇప్పుడు ప్రియులారా ఒకరు హతసాక్షిగా మార్చబడినప్పుడు కూడా రక్తం, హాబేలు ఒక రక్తం బైబిల్ గ్రంథంలో రాయబడింది, కయను హాబేలును చంపేశాం. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే హాబేలు ఒక రక్తం దేవునితో మొరబెట్టామన్నమాట. అది మాత్రం కాకుండా ఆ చంపిన కయన్ ప్రియులారా మనం చూసినట్లయితే శాపం, దేవుని యొక్క శాపం తన మీద వచ్చింది అనమాట. తర్వాత వారు స్థిరంగా ఉండలేదు. ఇప్పుడు ఎవరైతే ఇద్దరును చంపడానికి సాతాను ఆలోచన ఇస్తాడు కానీ అది మనం రిసీవ్ చేయవద్దు. ఏ ఒక్క వ్యక్తి కూడా రిసీవ్ చేయవద్దు అనమాట. టెంపరీ, తాత్కాలిక, కొద్దిగా డబ్బు కొరకు కావచ్చు, కొద్దిగా కొందరు సంతోషపడడానికి కావచ్చు ప్రియులారా అలాగే చేయొద్దు. కాబట్టి నరహత్య చేస్తున్న వ్యక్తులు వారి మీదే వారు శాపం, దేవుని యొక్క శాపం కూడా వారి మీద వస్తాయి అనమాట. అంటే శాపం వస్తాయని బైబిల్ ఆశీర్వాదం కాదు. వారికి మాత్రం కాదు, వారితో పాటు అది తరతరాలు కూడా అది ఎఫెక్ట్ చేయడానికి అవకాశం ఉంది అనమాట. అది మాత్రం కాకుండా వారు ఆత్మ నిత్య నరకములో వెళ్ళడానికి అవకాశం ఉంది. అయినా కానీ ప్రియులారా దేవుడు ప్రేమ కాబట్టి ఎంత నరహత్య చేస్తున్న వ్యక్తి అయినా సరే, ఎంత ఘోరమైన పాపి అయినా సరే, దేవుడైతే వారిని కూడా ప్రేమిస్తున్నాం అనమాట. వారు కూడా దేవుడు అవకాశం ఇస్తాడు. ఇప్పుడు నరహత్య చేయవద్దు, అది దేవుని చిత్తం కాదు, మారుమనసు పొందాలి. కాబట్టి ఎంత ఘోరమైన పాపిగా ఉన్న వ్యక్తి అయినా సరే దేవుడైతే ఆ వ్యక్తిని కూడా ప్రేమిస్తున్నాను అనమాట. మారుమనసు పొందాలి. ఏసే నేను ఆలోచన, మాటలు, క్రియలు ద్వారా చేసిన పాపం ప్రభువా క్షమించుమని ప్రభుత్వం అడిగి ఉంటే తప్పకుండా ప్రభు క్షమిస్తాడు. రక్తం ద్వారా కడిగి ఆమె మనుషులను ప్రేమించే వ్యక్తిగా దేవుడు అభిషేకంతో నింపి దేవుడు మార్చాడు. ఇద్దరికి మేలు చేసే వ్యక్తిగా దేవుడు మార్చాడు అనమాట. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే ఈ సాతాను ఈ నరహత్య చేయమని ఆలోచన ఇచ్చిన సాతాను యొక్క పరిస్థితి కూడా ప్రియులారా మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 20:10 చదువుదాం మనం. 10 వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకముల గల గుండములో
వేయబడెను. అచట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. ఎస్. కాబట్టి ప్రియులరా, కాబట్టి నరహత్య చేయడానికి ఆలోచన ఇచ్చిన దెయ్యం లేదంటే సాతాను కూడా దేవుడు దాన్ని కూడా అగ్ని గంధకములో అంటే నరకములో ఫైర్ లో నిత్యమైన అనమాట, ఒక రోజు కాదు, అది నిత్యమైన దండన అనమాట. నిత్యమైన దానిలో వెళుతని పరిశుద్ధ గ్రంథం ప్రియులరా మనకు స్పష్టంగా నేర్పిస్తుంది అనమాట. కాబట్టి కానీ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది క్రీస్తు నిమిత్తం హతసాక్షులుగా మార్చబడిన వారు ఒక ఆత్మ. ప్రియులర్ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది 20 అధ్యాయము 4వ వచనములో ప్రియులర్ మనం చూడవచ్చు, వారు దేవుని సన్నిధిలో దేవునితో పాటు యేసుక్రీస్తుతో పరలోకములో దేవుని ప్రశంసలో దేవుని సన్నిధిలో దేవునితో పాటు వారు నివాసం చేస్తున్నారు అనమాట. తర్వాత ప్రియులర్ మనం చూసిన దేవుడు వస్తాడు, ప్రభు వస్తాడు, అగ్ని ద్వారా ఈ భూమిను పరిశుద్ధపరుస్తాడు. అలాగే నూతన ఆకాశం నూతన భూమి దేవుడు సృష్టించి ఆ నూతన ఆకాశం నూతన భూమిలో బాప్టిజం ఇచ్చిన యోహాను గాని, స్టెఫాను గాని, యాకోబు హతసాక్షి మార్చబడిన యాకోబు గాని, క్రీస్తు మొత్తం ఎవరైతే క్రీస్తు కొరకు నిలబడిన వారు, యేసు రక్తం ద్వారా పాపక్షమానం పొందిన వారు, కడగబడిన వారు, వారందరినీ కూడా దేవుడు నూతన ఆకాశం నూతన భూమికి దేవుడు తీసుకొని వస్తాడనమాట. ప్రత్యేకంగా ఎత్తబడిన సంఘం. కానీ సాతాన్ ప్రియులరా, సాతాన్ పరిస్థితి కానీ సాతాన్ ఒక మాట వినే వారి పరిస్థితి ప్రియులరా మనం చూసినట్టే వారి నిత్యం అగ్ని గంధకం అగ్నిలో నరకములో నిత్యం వారు అక్కడ కాలితే అనమాట, మండతే అనమాట. వారి నిత్యం ఒక రోజు కాదు, నిత్యం అనమాట. అదే రెండవ మరణం అనమాట. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనకు పాపక్షమాపణ పొందిన యేసు రక్తంలో అనుదినం ఆమె ఆధారపడుతున్న ప్రియులరా మనం యేసుక్రీస్తు రాకడలో ఎత్తపడిన కృపదేవుడు అనుగ్రహించినాక. కాబట్టి అపోస్తలుడైన పౌలు కోరుతున్న గొప్ప విషయం ఉంది, నేను మొదటి పునరుద్ధానములో పాల్పొందాలని తపనమాట. ఎందుకంటే మొదటి పునరుద్ధానములో యేసయ్య రాకడలో ఎత్తపడిన గుంపులు ఉంటే, మొదటి పునరుద్ధానములో పాల్పొంది ఉంటే రెండవ మరణానికి వారి మీద అధికారం లేదనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుంది. కాబట్టి క్రీస్తు కొరకు నిలబడినప్పుడు బైబిల్ గ్రంథం ఇంకొక మాట కూడా చదువుదాం. ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది, క్రీస్తును నిద్రించిన భక్తులు ధన్యులని ప్రియులారా రాయబడింది. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువు నందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి యొక్క స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఇలా క్రీస్తు కొరకు నిలబడి సాక్షిగా మార్చబడిన గాని, కాబట్టి అది దేవుని చేతుల్లో ఉంది అనమాట. అందరూ అలాగే మార్చబడాలని కాదు కానీ దేవుని చేతుల్లో ఉంది అనమాట. సరే, క్రీస్తు గారు శ్రమ పొందిన అనుభవాలు బ్రతున్న వారు ఉన్నారు. నిందలు, అవమానాలు, కష్ట నష్టాలు, తిరస్కరించబడుతున్న స్థాయిలో ఉన్నవారు కూడా చాలా మంది ఉన్నారు. క్రీస్తు కొరకు నిలబడిన కాబట్టి ప్రేమ దొరకలేని స్థాయిలో ఉన్నవారు. ఇప్పుడు అలాంటి ఉన్న వారికి అందరికి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, గొప్ప రివార్డు జీవంగా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు చూస్తున్న దేవుడు అనమాట. బైబిల్లో రాయబడి ఉంది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ప్రభు కన్నులు నా మీదే మన మీద ఉంది అనమాట. ఎల్లప్పుడు రహస్యంగా చూసే మన తండ్రి అనమాట. కాబట్టి ఆ తండ్రి కాబట్టి ప్రతిరోజు అన్ని విషయాలు రికార్డ్ అవుతుంది అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, దేవుని చిత్తానుసరంగా బ్రతకాలి, మేలు చేసుకొని బ్రతకాలి, ఎవరికి కీడు చేయవద్దు. అంటే మనం చేస్తున్న మేలు కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మేలు కూడా మనల్ని వెంబడేస్తాయి అనమాట. ఇప్పుడు దాకా మీరు ప్రార్థన పూర్వకంగా దేవునికి స్వరం విని చేస్తున్న ప్రతి మేలు కూడా మిమ్మల్ని వెంబడిస్తాయి అనమాట. దానికి కూడా రివార్డు ఉంది అని సత్యం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన నుండి కొన్నిసారి కొందరు మేలు పొందిన తర్వాత మనుషులు మర్చిపోతాను, కానీ మన బాధపడే అవసరం లేదు. మనుషులు మర్చినా కానీ దేవుడు మాత్రం ఎన్నడూ ప్రియులారా మరువలేదు. కాబట్టి ప్రియులారా మనం డీప్ రూట్ ప్రియులారా యేసుక్రీస్తు చెప్పారు, డీప్ వాక్యంలో మనం లోతుగా మనం నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా కోరుతుంది. కాబట్టి మనం క్రీస్తు కొరకు గట్టిగా నిలబడినట్టు జీవంగల దేవుడు కృప అనుగ్రహించినాక బలపరిచినాక దేవుడు హల్లెలూయా. అలాగే ప్రియులారా మనం చూసినదే క్రీస్తు కొరకు ప్రియులారా మనం నిలబడినప్పుడు చాలా చాలా ఆశీర్వాదాలు కూడా ఈ భూమిలో బ్రతుకుతున్నప్పుడు చాలా ఆశీర్వాదాలు కూడా ఉంది అని సత్యం కూడా ప్రియులారా మనం నేర్చుకోవాలి. చాలా చాలా ఆశీర్వాదం. కాబట్టి దానిలో కొన్ని విషయాలు ప్రియులారా మనం చూస్తాం. దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము
2వ అధ్యాయము ప్రియులారా మనం చూస్తుంటే దేవుని పులి పొందిన మనం సామెతల గ్రంథము ప్రియులారా 2వ అధ్యాయము 2 నుండి 6వ వచనం దాకా ప్రియులారా మనం చూసినట్లయితే ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే హిడెన్ ట్రెషర్ గురించి రాయబడింది అనమాట. అంటే దాచపడిన ధనం ప్రియులారా మనం చూసినట్లయితే మనకున్న ల్యాండ్, ఒకవేళ మీకు ల్యాండ్ లేదము, దేవుడు మీకు ల్యాండ్ అనుగ్రహించినాక బైబిల్లో రాయబడింది దేవుని ప్రేమించిన వారు ఆస్తి కర్తల్లో కూడా దేవుడు మార్చామని రాయబడింది. హల్లెలూయా. కాబట్టి మనకున్న ల్యాండ్ లో దానిలో దాచపడిన ధనం అంటే హిడెన్ ట్రెషర్, బెండి గాని బంగారం గాని లేదంటే విలువ కలిగిన రాడు గాని దానిలో ఉండే మనం ఏం చేస్తాం, దాన్ని మెల్లగా త్రొవుదామన్నమాట. మెల్లగా త్రొవి దాన్ని అమ్మేసుకొని డబ్బు ప్రియులారా మనం సమకూరుస్తాం. లేదు కాబట్టి అలాగే ప్రియులారా దేవుని పులిపు పొందిన ప్రియులారా మనం కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మ సహాయం వలన దేవుని యొక్క వాక్యం చదువు విషయంలో, ధ్యానించే విషయంలో మనం కష్టపడాలి అన్నమాట. హార్డ్ వర్క్ చేయాలి. దాంట్లో ప్రభు స్పష్టంగా చెప్పారు, హార్డ్ వర్క్ చేయాలి, సోమరి ఉండవద్దు అనమాట. హార్డ్ వర్క్ చేసిన వారు బైబిల్ గ్రంథం ఇంకా ఒక వాక్యంలో రాయబడింది, స్పష్టంగా నేర్పిస్తుంది. హార్డ్ వర్క్ చేసేవారు రిచ్ అవుతాయి అనమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, రిచ్ అవుతాయి. హార్డ్ వర్క్ చేసేవారు రిచ్ అవుతాయి. కొందరు మనం చూసినది లోకానుసారంగా హార్డ్ వర్క్ చేసిన వారు రిచ్ అన్నట్టు ప్రియులారా మనం చూసాను. కానీ దేవుని పులి పొందిన ప్రియులారా మన ప్రార్థనలో, నమ్మకంగా ఆరాధనలో, సుదైల వాక్యం ధ్యానంలో, లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించిన కొలది ఇప్పుడున్న మన ఇన్కమ్ కంటే ఇన్కమ్ ఇంక్రీస్ అవుతాయి అనమాట. తప్పకుండా ఇంక్రీస్ అవుతాయి. ఎందుకంటే బైబిల్లో అది స్పష్టంగా రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు పులి పొందిన ప్రియులారా, యేసుక్రీస్తుతో లోతుగా సహవాసములో వెళ్తున్న మీరు ఫైనాన్షియల్ మాత్రం కాదు, అన్ని ఏరియాలో ఆ డిఫరెంట్ వస్తాయి అనమాట. ఆత్మీయంగా వస్తుంది, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్స్ ప్రతి ఏరియాలో దాని యొక్క ఆశీర్వాదం మీరు నేను అనుభవిస్తుంది అనమాట. దేవుని చిత్తం అనమాట. కాబట్టి ప్రియులారా వాక్యంలోనికి లోతుగా వెళ్ళినట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయనక. అందువల్ల కొందరు భక్తులు ప్రియులారా మనం చూస్తుంటే బైబిల్లో రాయబడింది కదా, కీర్తనలు 1వ అధ్యాయం 2వ అధ్యాయం ప్రకారం యెహోవా ధర్మశాస్త్రం సంతోషంతో దీవారాత్రం ధ్యానించిన వాడు ధన్యుడు. ఇప్పుడు కొందరు రాత్రి కూడా బైబిల్ చదువుతారు, రాత్రి కూడా ప్రభుత్వ సమయం గడుపుతారు. కొందరు డే టైంలో, అంటే సాధ్యమైనంత అది ప్రియులారా నష్టం కాదనమాట. అలాగే చేయాలి. పరిశుద్ధాత్మ ప్రేరేపణలో, నడిపింపులో అలాగే వెళ్ళాలి. అలాంటి ఉన్న వారు ప్రియులారా బైబిల్ గ్రంథం నుండి, దేవుని నుండి చాలా మేలు వారు పొందుతారనమాట. స్తోత్రం. అలాగే హార్డ్ వర్క్ చేయాలి. వారిని తప్పకుండా దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు బలంగా వాడుతారు. కాబట్టి మన వాక్యంలో లోతైన అనుభవంలో వెళ్ళడం అది ప్రభు చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. దాని కొరకు మనం విలువ ఇవ్వాలి అనమాట. దాని కొరకు విలువ చెల్లించాలి, దాని విలువ ఇవ్వాలి. హార్డ్ వర్క్ చేయడం అంటే దాని కొరకు సమయం ఇవ్వాలి అనమాట. దాని కొరకు మనం నిలబడాలి. అలాంటి ఉన్నవారు తర్వాత ప్రియులారా మనం ఇలా బైబిల్ మన గ్రంథం నేర్పిస్తుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం ఆ వాక్యం చదువుతారు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గాయకొనుము. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్టే ఏం చేయాలి? దేవుని మాటలు ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? దేవుని మాటలు పరిశుద్ధాత్మ సహాయం వల్ల మనం రిసీవ్ చేయాలి. దానికి మనం చెవులు వాడుకోవాలి, కన్నులు వాడుకోవాలి, మనం నాలుగు కూడా వాడుకోవచ్చు. నాలుగు ఎలా వాడాలంటే ఫస్ట్ మనం వాక్యం మనం రిసీవ్ చేయాలి పరిశుద్ధాత్మ వలన. అంటే మనం స్టోర్ హౌస్ అనమాట, మన ఆత్మ స్టోర్ హౌస్ అనమాట. వాక్యం ప్రియులారా స్టోర్ చేసుకోవాలి. స్టోర్ మై కమాండ్స్ ఇన్ యువర్ హార్ట్. అలాంటి వ్యక్తులకు మేలనమాట, కీడు లేదు. కీడు ఉంటే కూడా దాని నుండి దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం మన ఆత్మలోనికి పరిశుద్ధాత్మ సహాయం వలన స్టోర్ చేసుకోవాలి. కాబట్టి వాక్యం ఎంతగా నింపబడుతున్న కొలది దానికి అంతగా సమృద్ధి అవుట్పుట్ కూడా ఉంది అని అర్థం చేసుకోవాలి. మన లోపలికి అది వెళ్ళొస్తుంది. ప్రార్థన పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యం మనం రిసీవ్ చేయడం అంటే దేవుని యొక్క వాక్యం మనం భుజించుకోవడం అనమాట. ఈట్ అంటే మనం భుజించుకోవడం, మనం ఇన్నర్ మ్యాన్ అంటే కొత్త జన్మించిన మనకు ఆహారం, జీవవాక్యం, యేసే మాటలు అది మనం భుజించుకోవాలి అనమాట. కాబట్టి మీరు చాలా మందికి
ఎక్కువ ఆగలి ఉంది. దేవునికి స్తోత్రం. ఆగలి ఉండాలి, స్పిరిచువల్ ఆగలి ఉండాలి అనమాట. ఆగలి ఉన్న వారికి ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని ఆగలి, స్పిరిచువల్ హంగరి అనమాట. తినాలి అనమాట. వాక్యం తినాలి, ప్రార్థన కూడా, పరిశుద్ధాత్మ సహాయం వల్ల. కాబట్టి బైబిల్ రెండు మనకు నేర్పిస్తుంది. వాక్యం తినాలి, పరిశుద్ధాత్మను పాలన చేయాలి. ఇది రెండు జరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. వారు ఇన్నర్ మ్యాన్ చాలా బలపరచబడుతుంది అనమాట, చాలా బలపరచబడుతుంది. ఇప్పుడు ఇలా మనం చూస్తుంది ఎలీషా జీవితంలో మనం చూడవచ్చు. అరామ్ సైన్యం లేదా సిరియా దేశ ఆ సైన్యం వచ్చినప్పుడు కూడా ప్రియులరా సమస్యలు బయట ఉంది అనమాట. చాలా సైన్యంతో వచ్చామన్నమాట. కానీ అది చూసుకొని భయపడడం లేదు. ఎందుకంటే తన ఆత్మ చాలా స్ట్రాంగ్ అనమాట, చాలా స్ట్రాంగ్ అనమాట, చాలా స్ట్రాంగ్ అన్న కాబట్టి ఆ సమస్యలో కూడా ప్రియులరా బయట చాలా మంది తనను నాశనం చేయడానికి, దేశం కానీ వీరును పట్టుకోవడానికి వచ్చిన అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా అదే సమయంలో దేవుని ఒక స్వరం చాలా క్లియర్ గా విన్నాను అనమాట. ఆత్మలో చాలా క్లియర్ గా దేవుని ఒక స్వరం విన్నాను అనమాట. అంటే బయట ఇంత ఘోరమైన సమస్య జరుగుతున్నప్పుడు కూడా ఆత్మలో మాత్రం దేవుని స్వరం చాలా క్లియర్ గా, అంటే ఇన్నర్ వాయిస్, పరిశుద్ధాత్మ దేవుని వాయిస్, దేవుని జీవం గల దేవుని వాయిస్ చాలా క్లారిటీగా రిసీవ్ చేస్తాను అనమాట. మనం ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉంది, మనకు బయట ఏదైనా ఒకరు చిన్న ఒక మాట మనకు వ్యతిరేకంగా చెప్పినా గానీ, చిన్న ఒక సమస్య వచ్చినా చాలు మన మనసంతా కూడా దాని మీదే వెళతాము. దేవుని స్వరం దిల్లైన పరిస్థితి వస్తాం. కానీ ఇప్పుడు ఇలా చూడండి, అంత ఘోరమైన సమస్య వచ్చినప్పుడు చాలా సైనికులు, ఒక దేశమే రాజు వారందరూ యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు కూడా హృదయంలో సమాధానం అన్నమాట. హృదయంలో సమాధానం కారణం ఏంటిది? ప్రియుల ఆత్మ అంతా స్ట్రాంగ్ అనమాట. కాబట్టి దేవుడు మన ఇన్నర్ పరిశుద్ధాత్మ వలన జీవగల దేవుడు నా ఆత్మ మనిషి అధికంగా బలపరిచినాడు. ఇప్పుడు అదే మనం చూడవచ్చు. పేతురులు కూడా చూడవచ్చు. పేతురు అపోస్తలుల గారి 12వ అధ్యాయంలో చూడవచ్చు. చెరసాలలో ఉన్నప్పుడు కూడా పేతురు మంచి హాయిగా నిద్రపోయారు. యాకోబును చంపేశారు. హతసాక్షిగా యాకోబు మార్చబడేది. కానీ నెక్స్ట్ పేతురు అనమాట. కానీ పేతురు హాయిగా నిద్రపోయారు. అంటే దానికి అర్థం ఆత్మ మనిషి బలపరచబడింది. కాబట్టి మీరు హాయిగా నిద్రపోలేని స్థాయిలో ఉంటే వాక్యం ఎక్కువ భూంచుకోవాలి, ప్రార్థన చేయాలి, ఎక్కువ భూంచుకోవాలి. ఇన్నర్ మ్యాన్ బలపరచబడాలి. దానితో పాటు వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు నూతన పరుస్తాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తులు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. వారు మంచి నిద్ర అవుతాయి అనమాట. వాక్యం వారికి ఏ స్లీపింగ్ టాబ్లెట్ వాడుకోవడం అవసరం లేదనమాట. కాబట్టి వాక్యం ప్రియుల అదేంగా పరిశుద్ధాత్మను భవించే వ్యక్తులు లోతైన అనుభవంలో వెళుతున్న వారికి మేలనమాట, కీడు కాదు, మేలనమాట. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం, స్టోర్ మై కమాండ్స్ ఇన్ యువర్ హార్ట్. మన హృదయంలో నింపుకోవాలి అనమాట. నింపుకోవాలి పరిశుద్ధాత్మ వలన. కాబట్టి వాక్యం వరకు మీరు కొందరు మీరు విలువ ఇస్తున్నారు కదా, సమయం ఇస్తున్నారు కదా, మీరే స్తోత్రం అనేకలకు దీవెనగా మార్చబడతాయి అనమాట. మీ ఆత్మ బలపరచబడతాయి, ప్రాణంలో హీలింగ్ జరుగుతుంది, శరీరం బలపరచబడతాయి, పరిశుద్ధాత్మ నదులు అలాగే మీ ఆత్మ నుండి జీవన నదులు ప్రవహిస్తాయి అనమాట, ప్రవహిస్తుంది. కాబట్టి వాక్యం ప్రియులారా ఎంతగా మనం భుజిస్తున్న కొలది, పరిశుద్ధాత్మని మనం ఎంతగా మనం త్రాగుతున్న కొలది ప్రియులారా, ఇది లోపలికి వెళ్ళడం మాత్రం కాదు, మన లోపలి నుండి ఇది ప్రవేశిస్తుంది అనమాట. ఇది మన ఆత్మ నుండి మన ప్రాణం అంటే శరీరం, నాడి నరములు, ఎముకల ద్వారా, అంటే మనం కన్నుల ద్వారా కావచ్చు, నాలుక ద్వారా కావచ్చు, చేయ ద్వారా కావచ్చు, ఇలాగే ఆ శక్తి రిలీజ్ అవుతాయి అనమాట. మన అవుట్పుట్ ఉంది అనమాట, దాని రిజల్ట్ బయటకు వస్తాయి అనమాట. అందువరకు ప్రియులారా మనం చూస్తున్నాము. పేతురు దానిలో మనం చూడవచ్చు. పేతురు అపోస్తలుల కార్యములు ప్రియులారా మనం చూడవచ్చు. పేతురు పరిశుద్ధాత్మ నింపబడి, వాక్యంతో నింపబడి మామూలుగా వాకింగ్ చేస్తాను అనమాట. మామూలుగా నడుస్తున్నప్పుడే పక్కన ఉన్న వారు ఉండే తన నీడ తాకినప్పుడు అంటే పరిశుద్ధాత్మ శక్తి తన ఆత్మ నుండి బయటకు వెళుతుంది అనమాట. ఇన్నర్ మ్యాన్ బలపరచబడిన కాబట్టి నడుస్తున్నప్పుడే మరొక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగింది అనమాట. అలాగే ప్రియులారా ఈ అంటే ఈ అంత్యకాలంలో, చివరి కాలంలో దేవుడు మన ఆత్మను కూడా బలపరిచినప్పుడు అదే జరుగుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సువార్త మనం చెప్పాలి అయినప్పుడు దానికి ముందు మిరకలు జరుగుతాయి అనమాట. పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడిన వ్యక్తులు ఎక్కడ ఉన్నా సరే, వారు ఎక్కడ ఉన్నా సరే
దేవుని కార్యాలు తప్పకుండా జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే ప్రియులారా, నాలో మీలో ఉన్నవాడు లోకములో ఉన్న సాతాను కంటే గొప్పవాడు అనమాట. సాతాను 100% జయించిన ప్రభువైన యేసుక్రీస్తు నవ్ ప్రజెంట్ సువార్త రక్షణ పొందిన నాలో మీలో ఇప్పుడు నివాసం చేస్తున్నాడు. ఇది మనం చూడాలి, ఇది మనం గ్రహించాలి, అది మనం ధ్యానించాలి అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ వలన ప్రియులరా, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మనలో క్రీస్తు ఉన్నాడు. సాతాను ఓడించిన క్రీస్తు ఉన్నాడు. ఆ క్రీస్తు ప్రియులరా నా ద్వారా మీ ద్వారా తన పనులు చేస్తాడనమాట. మనం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు, మనం జస్ట్ పాత్ర అంతే. కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి పొంగి పొర్లునాక నా గిన్నె ఎల్లప్పుడూ పొంగి పొర్లాలి. మనం ఆత్మ నుండి నదులు ప్రవహించినాక. కాబట్టి ప్రత్యేక పిల్లలు మనం చూసినట్లయితే స్టోర్ మై కమాండ్స్ ఇన్ యువర్ హార్ట్ అలాంటి ఉన్నవారు. కాబట్టి ఇప్పుడు మీరు ప్రార్థనలో సమయం గడపాలి, ప్రార్థన వరకు వాక్యం ఊడ్చాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, ఆరాధనలో సమయం గడపాలి. అలా ప్రభుత్వం సమయం గడుపుతున్న మీ నుండి జీవితలు ప్రతిరోజు ఇంక్రీస్ అవుతాయి అనమాట. ప్రతిరోజు ఇంక్రీస్ అవుతున్న కొలది అదే మనకు సమాధానం ఇంక్రీస్ అవుతుంది, అదే మన పరిశుద్ధతలు ఇంక్రీస్ అవుతాయి, అదే మన దైవజ్ఞానములు ఇంక్రీస్ అవుతాయి, అదే మనకు క్షమించే విషయములు ఇంక్రీస్ అవుతాయి, అదే మనం ఇచ్చే విషయములు ఇంక్రీస్ అవుతాయి, అదే మనకు జీవితం, అదే మనకు ఆనందం ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇప్పుడు వాక్యం ఎక్కువ తింటున్నప్పుడు పరిశుద్ధాత్మను ఎక్కువ పాలన చేస్తున్న వ్యక్తులు లోతైన దేవుని ఆనందం అది అనుభవిస్తాయి అనమాట. అనుభవంగా మార్చబడతాయి. అనేకులు మీ ద్వారా సంతోషం సమాధానం నెమ్మది అనుభవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి అదే జీవితం నదులు, అదే ఆశీర్వాద నదులు అనమాట. కాబట్టి ప్రియులారా, బైబిల్ మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం స్టోర్ చేయాలి. స్టోర్ మై కమాండ్స్ ఇన్ యువర్ హార్ట్. ఇప్పుడు మీలో కొందరు మీ ఆత్మలో, మీ హృదయంలో స్టోర్ చేస్తున్న నష్టం కాదు ప్రియులు, నష్టం కాదు. వాక్యం వెళ్ళి తన పని చేస్తుంది అనమాట. వాక్యం వెళుతున్నప్పుడు ఒకవేళ మీ ప్రాణంలో ఏదైనా చీకటి సంబంధమైన, ఈవిల్ స్పిరిట్ సంబంధమైన ఏదైనా ఒకవేళ ఉంటే వాక్యం దాన్ని తీసివేస్తాయి అనమాట. కాబట్టి భయపడే అవసరం లేదు. కాబట్టి ఈవిల్ స్పిరిట్ కూడా ఫ్రీ అయిపోతుంది, విడుదల వస్తాయి అనమాట. వాక్యం రిసీవ్ చేస్తున్నప్పుడు ప్రార్థన పూర్వక దేవుని వాక్యం మనకు దింపబడుతున్న కొద్ది ఈవిల్ స్పిరిట్ ప్రభావం అంతా కూడా మీ ప్రాణం నుండి, శరీరం నుండి పూర్తిగా అది పోతే అనమాట, నిలబడలేదు, ఉండలేదు. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తూ ఒకవేళ కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వాక్యానికి చోటు ఇవ్వకుండా ఉన్న వ్యక్తుల గురించి బైబిల్ రాయబడి ఉంది. వారిలో ఉన్న దెయ్యం ఒకవేళ వెళ్ళిన తర్వాత బైబిల్ మనకు నేర్పిస్తుంది, వెళ్ళిన తర్వాత ఇంకా 7 దెయ్యాన్ని కూడా తీసుకొని వచ్చి వాక్యం లేని వ్యక్తి లోపలే కూర్చోవడానికి అవకాశం ఉంది అనమాట. కానీ దేవుని వాక్యం పరిశుద్ధాత్మ నింబదల కలిగిన వ్యక్తి దగ్గరకు వారి లోపల వచ్చి కూర్చోలేదన్నమాట. ఒకవేళ ప్రాణంలో ఏదైనా ముందు ఎదగాలంలో వచ్చిన ఈవిల్ స్పిరిట్ ప్రభావం ఏదైనా ఉన్నా కానీ అది బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత రాలేదన్నమాట, తర్వాత రాదు. ఎందుకంటే చోటు లేదు. ఎందుకు చోటు లేదు అంటే క్రీస్తు మనలో ఉన్నా కాబట్టి, క్రీస్తు ఒక వాక్యంతో పరిశుద్ధాత్మ వలన ప్రియుల మనం నింపబడిన స్థాయిలో ఉన్నా కాబట్టి సాతానుకు నా హృదయంలో మీ హృదయంలో చోటు దొరకలేదు. కానీ ప్రియులారా మనం చూస్తున్నట్లయితే సువార్తమైన రక్షణ పొందిన వ్యక్తులు, చాలా మంది వ్యక్తుల యొక్క బ్రతుకులో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే చాలా మంది వాక్యం వారు ఆత్మలో, వారి హృదయంలో సమృద్ధి లేదు కాబట్టి చాలా మంది వ్యక్తులను ఈవిల్ స్పిరిట్ ప్రభావం చేస్తున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కొందరు మనం చూస్తున్నది అసూయ కలిగి బ్రతున్న వారు మనం చూడవచ్చు. వారు చూస్తున్నట్లయితే చాలా పెద్ద పేర్లు వారి పక్కన వాడతారేమో, నేను పలానా గొప్ప వ్యక్తి అని. కానీ అసూయతో బ్రతున్న పరిస్థితి మనం చూడవచ్చు రియల్ ప్రాక్టికల్ లైఫ్ లో. ఇంకొక వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుతున్నది చూసినప్పుడు సహించలేని పరిస్థితి. కాబట్టి ఏ విధమైన సరే వారిను కింద పడేసుకోవాలని ఆలోచన కలిగిన వారిలో తప్పకుండా ఈవిల్ స్పిరిట్ ఉంది అనమాట, దురాత్మలు ఉంది, అసూయ స్పిరిట్ ఉంది అనమాట. అసూయ స్పిరిట్ ఉంటే ప్రియులరా రెండు వైపు నష్టం అనమాట. ఏ వ్యక్తిలో అయితే అసూయ స్పిరిట్ ఉంటే ఆ వ్యక్తికి నష్టం ఉంది, ఎదుటి వ్యక్తి కూడా చాలా మందికి దాని వల్ల నష్టాలు జరుగుతుంది. అది కూడా సాతాను ఒక ట్రిక్ అనమాట, తొందరమైన మాట. కాబట్టి ప్రియులరా అసూయ స్పిరిట్కు మనం చోటు ఇవ్వవద్దు. పగగాని, కోపం, చేదుగాని, దురాశ, ఈవిల్ స్పిరిట్కు మన హృదయంలో చోటు ఇవ్వవద్దని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మనం చోటు ఇవ్వాలి, క్రీస్తుకు మనం చోటు ఇవ్వాలి, క్రీస్తు వాక్యానికి ప్రియులారా మనం చోటు ఇవ్వాలి. ఇప్పుడు అసూయ స్పిరిట్ ఉన్న వ్యక్తులు దేవుడు చిత్తానుసారంగా ఉన్న దేవుళ్ళు ఎక్కువ అనుభవించలే. దేవుని చిత్తం ఏంటిది? దేవుని చిత్తానుసారంగా ప్రియులారా మన దేవుని ఎక్కువ అనుభవించడం అంటే
నన్ను దేవుడు దీవించి మాత్రం కాదు, మిమ్మల్ని కూడా దీవించాలన్నమాట. అంటే నేను మీరు కలిస్తే అనమాట, టీమ్గా అనమాట. దేవుడు క్రిస్తు ఒక చూపుల ప్రియులారా మనం చూసినట్లయితే నేను మాత్రం దీవెన అనుభవించాలని కాదు, నేను దీవెన అనుభవించాలి, నాతో పాటు లేదంటే మనతో పాటు మన దగ్గర ఉన్న వారందరం దీవెన అనుభవించాలి, అలాగే దీవెన పొందాలి అని ప్రియులారా ప్రభు కోరుతుంది అనమాట. అదే మనం 1 పేతురు 3:9 మనం చూడవచ్చు. మీరు ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు పిలువబడిన కాబట్టి కీడుకు బదులు కీడు చేయవద్దు, అసూయ కలిగిన వారు ఇద్దరు కీడు చేయడానికి అవకాశం ఉంది. కీడుకు బదులు కీడు చేయవద్దు, దూషణగా మాట్లాడవద్దు, దీవించుడు అని రాయబడింది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు మనను ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు క్రిస్తువును అనుగ్రహించి మనం దీవించాం. క్రిస్తువును కలిగిన వ్యక్తిగా మీరు ఉంటే మీరు దీవించబడిన వ్యక్తి అనమాట, దీవించబడిన వ్యక్తి. ఇంకా ప్రభు నన్ను దీవించుమని మీరు కోరుతున్నారేమో, కానీ ఆల్రెడీ మీరు దీవించబడిన వ్యక్తి అనే సత్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంకా ఆశీర్వాదాలు మీరు అనుభవించాలేమో. కాబట్టి దాని కొరకు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మన దేవుని వాక్యం రిసీవ్ చేస్తున్నప్పుడు స్టోర్ మై కమాండ్స్ ఇన్ యువర్ హార్ట్. కాబట్టి మన హృదయంలోనికి దేవుని వాక్యం ప్రియులారా మనం ఊహించిన కూడా ఏమవుతుంది, వాక్యం మనం ఆత్మను బలపరుస్తుంది, ప్రాణాన్ని ఉదనపరుస్తుంది అనమాట. ప్రాణములు ఉన్న నిరాశ, దుఃఖం, బాధ, టెన్షన్ అంతా తీసివేస్తుంది, భయం అంతా తీసివేస్తుంది, ఇంకా అసూయ స్పిరిట్ వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, మన హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అంటే హృదయం పరిశుద్ధపరచబడతాయి. వాక్యం భుజిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మను పాలన చేసినప్పుడు, యేసు రక్తం యేసునామములో ఆధారపడుతున్నప్పుడు హృదయ శుద్ధి జరుగుతుంది అనమాట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే వారు ఎక్కువ వ్యక్తులను దీవిస్తాయి అనమాట. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి, తండ్రి దేవుడు యేసుక్రీస్తుని అనుగ్రహించి మనల్ని దీవించాము, మనం అనేకులను దీవించాలి. ఆ సమయంలో మనం ఉన్నామన్నమాట. అంటే మనం దీవిస్తున్నాము, ఎంతమందిని దీవిస్తున్నాం, కొందరు మనం చూస్తుంటే తండ్రిని దీవిస్తారేమో, తల్లిని దీవిస్తారేమో, చెల్లెని దీవిస్తారేమో, ఒక్కరిని దీవిస్తారేమో, లేదంటే బ్రదర్ సిస్టర్ని దీవిస్తారేమో, పాస్టర్ దీవిస్తారేమో. అంటే కొందరు, అంటే మనం ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలన్నమాట, ఇంకా అనేకులను దీవించాలన్నమాట. కాబట్టి ఎంతమందినైనా పరిశుద్ధాత్మలు ఆధారపడి ప్రియులారా మనకు దీవించుకోవచ్చు. అంత పవర్ఫుల్ ఆశీర్వాదం క్రిస్తులో ఉంది. అదే క్రిస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాం అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే బ్యాంకులో ఉన్న డబ్బు ప్రియులారా మనం చూస్తున్నది మామూలు మనం చూస్తున్నట్టే మెటీరియల్ లోకానుసరణ ఆశీర్వాదం ప్రియులారా మనం చూసినట్లయితే మనం వాడుతున్న కొద్ది అది తగ్గిపోవడం మనం చూడవచ్చు. కానీ క్రిస్తులో ఉన్న ఆశీర్వాదం మాత్రం అలా కాదు, డిఫరెంట్ ఉంది అనమాట. క్రిస్తులో ఉన్న ఆశీర్వాదం ప్రియులారా మనం ఇస్తున్న కొలది ఇంకా పరిశుద్ధాత్మ వలన నదులు ఇంకా ఆశీర్వాదం ఇంకా ఎక్కువ అవుతాయి అనమాట, తక్కువ తగ్గిపోలేదు. కానీ మన మనసులో ఉండవచ్చు, అబ్బో నేను ఇద్దరిని దీవించిన కొలది అబ్బో నేను తగ్గిపోతాను, నో, ఇంక్రీస్ అవుతాను. సత్యం ప్రియులను గ్రహించుకోవాలి, ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇది ఎంతగా మీరు ఇచ్చిన కొలది ఆ దీవెన విడుదల చేసిన కొలది మీ ఆత్మ నుండి ఇంకా నదులు ఎక్కువ ప్రవహిస్తుంది. అలాగే ఇప్పుడు దాకా చూడలేని ప్రియుల ఆశీర్వాదాలు కూడా అనుభవిస్తుంది, చూస్తాయి అనమాట. అది సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇంకా దేవుడు మనకి ఇచ్చిన వాక్య ప్రదర్శన కానీ కొన్నిసారి మనకు అనిపిస్తే దేవుడు మనతో వాక్యం చదువుతున్నప్పుడు మాట్లాడతారు, రెవల్యూషన్ ఇస్తాడు. అబ్బో అది నేను ఇద్దరికి ఇచ్చినప్పుడు అయిపోతాయని కొన్నిసారి ఆలోచన వస్తాయేమో. నో, ఎంత ప్రియులను మనం ఇచ్చినట్లయితే జీవంగల దేవుడు ఫెయిత్ఫుల్ కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇంకా ఊహించలేని వాక్య ప్రదర్శనలు ప్రియుల దేవుడు మనకు సమృద్ధి అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు నాకు మీకు ఇచ్చేది మనం పొందేది ఏం చేసుకోవాలి, సంఘక్షేమం కొరకు అది ఇవ్వాలి అనమాట. సంఘక్షేమం కొరకు దాన్ని విడుదల చేయాలన్నమాట, దాన్ని విడుదల చేయాలి. అప్పుడు దేవుడు ఇంకా ఇస్తాడు. మనం విడుదల చేయలేదు అంటే మనకు మేలు లేదు, ఇతరులకు మేలు లేదు అనమాట. ఇప్పుడు విడుదల చేయాలి. ప్రియులారా దేవుడి నుండి పొందేది మనం ఇచ్చేవారికి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇచ్చేవారికి ఇంకా దేవుడు ఇస్తాడు. ఎందుకంటే దేవుడు అది చూస్తాడు, దేవుడు అది కోరుతున్నాం అనమాట. దేవుడు అది కోరుతున్నాం. అలాంటి వ్యక్తులను దేవుడు స్పెషల్ గా దేవుడు అంటే అలాంటి వ్యక్తులను దేవుడు అధికంగా దేవుడు ఇస్తాడు. కాబట్టి అందుకొరకు ప్రియులారా మనం ఫెయిత్ఫుల్ ఉండాలి. దేవుని నుండి పొందాలి, మనం ఇవ్వాలి. దేవుని నుండి పొందాలి, ఇవ్వాలి. దీని అంటే జరగాలి అనమాట. పొందడం, పొందడం దేవుని నుండి పొందాలి, మనం ఇవ్వాలి. కాబట్టి ప్రియులారా అందుకొరకు బైబిల్లో రాయబడి ఉంది. రోమీయులకు రాసిన పత్రిక ప్రియులారా 12:14 ప్రియులారా మనం ఆ వాక్యం చూడవచ్చు. మా వాక్యం చదువుతారా? రోమీయులకు రాసిన పత్రిక 12:14
మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి గాని శపింపవద్దు. ఎస్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు ఎందుకు అలా చెప్పారు? దేవుడు ప్రియులారా కోరుతుంది మనం గొప్ప ఆశీర్వాదం ప్రియులారా నేను మీరు అనుభవించాలని జీవం గల దేవుడు కోరుతుంది అనమాట. మనం గొప్ప ఆశీర్వాదం అనుభవించాలని జీవం గల దేవుడు కోరుతుంది. మనం కూడా అది కోరుతుంది. కానీ దేవుజ్ఞానం తక్కువ ఉన్నసార్లు ఉండే, కొన్నిసారి అది నష్టమైపోతుంది. ఎట్లా అంటే బ్లెస్ దోస్ హూ పెర్సిక్యూట్ యూ, సోదర్ డోంట్ కేర్స్ దమ్. కాబట్టి అన్యులను లేదంటే మిమ్మల్ని హింసించిన వారిను మామూలు ప్రియులారా మనం చూసినట్లయితే మనం కూడా తిరిగి ఎదురు చేస్తాం మామూలు వ్యక్తులు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది డో నాట్ కేర్స్ దమ్, ప్రే దట్ గాడ్ విల్ బ్లెస్ దమ్. వారిను బ్లెస్ చేసినట్టు దేవునితో ప్రార్థన చేయమని నేర్పిస్తున్నాం అనమాట. దానికి అర్థం ఏంటిది ప్రియులారా? మనం ఎంతగా దీవించిన కొలది నేను మీరు అంతగా దీవెన అనుభవిస్తుంది. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తుని అనుగ్రహించినట్టు మన దీవెన పొందిన వారు, దీవెన ఉంది మనలో, దీవెన ఉంది. కానీ మన ఇద్దరును మనం దీవించాలి. ఆ విషయంలో మనం ఫెయిల్గా ఉండవచ్చు. కొందరు ఆ విషయంలో కొద్ది మట్టుకు అంటే కొందరు మాత్రం దీవిస్తున్నారేమో, అది చాలు అని అపోజ్ చాలు. కానీ కొందరు ప్రియులను మనం చూస్తుంటే ఎక్కువ మందిని దీవిస్తున్నారు, అందుకొరకు వారు ఎక్కువ దేవుని పొందుతున్నారు. హల్లెలూయా. కాబట్టి మనం మనసు విశాలం అవ్వాలి, అంటే దేవుని ప్రేమతో నింపబడాలి. మన మనసు అంతా కూడా ఇప్పుడు మన ఇల్లు మట్టుకు మాత్రం ఉండొచ్చు. ఇల్లు లేదంటే నా కోడని, లేదంటే నా రాష్ట్రం, నా దేశం. కాబట్టి కొందరు దృష్టి, కొందరు ప్రియుల ఆలోచన నా ద్వారా నా ఇల్లు దీవించబడాలి అంటే అక్కడ మట్టుకు అందనమాట, ఆ ఏరియా మాత్రం. కానీ కొందరు ప్రియుల పరిశుద్ధాత్మలో మన లోతుగా మనం వెళుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు చిత్తమైనది మీరు భూమికి ఉప్పు ఉండాలి, లోకానికి వెలుగు ఉండాలి అన్నమాట. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం కూడా అంత పవర్ఫుల్ అనమాట. ఇది క్రిస్తు అనమాట. కాబట్టి ఆ క్రిస్తువులో ఉన్న ఆశీర్వాదం మనం విడుదల చేయాలి, మనం రిలీజ్ చేయాలి అనమాట. విడుదల చేయాలి. దానిలో మనం పిసినతనం చేయవద్దనమాట. దానిలో చాలా ఆసక్తి ఉండాలి, ఉత్సాహం ఉండాలి. కాబట్టి ఇన్నర్ మనం బలపరచబడుతున్నప్పుడు ఉత్సాహం ఇంక్రీస్ అవుతాయి. మనం దానితో పాటు వాక్యం దాని పరిశుద్ధాత్మదేవుడు మన మనసును నూతనపరిచినప్పుడు అసూయ, పగ, కోపం, చేదు అంటే ఈవిల్స్ పెట్టి మన ప్రాణములు ప్రభావం చేయడం లేదు. కాబట్టి అది ఇంకా ప్రవేశిస్తాయి అనమాట. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది శాపం ప్రియులారా మన విత్తనాలుగా పడినప్పుడు అదే మనకు కోత వస్తాయి అనమాట. ఏ విత్తనాలు పడింది దానికి కోత ఉంది అనమాట. ఇది ఒక ప్రిన్సిపల్ అనమాట. కాబట్టి మన ఏ విత్తనాలు పడుతుంది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ప్రియులారా మీరు ఇద్దరు దీవించే విషయంలో మనం నమ్మకం ఉండాలి. కాబట్టి అనేకలు ఉంది, మనుషులు అనేకలు ఉంది అనమాట. కాబట్టి వారిను ప్రియులారా మనం దీవించాలి, అక్రమ దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి అనేకలు దీవించినట్టు దేవుడు నేను పరిశుద్ధాత్మ దేవుడు ఆమె అభిషేకించి చాలా బలంగా తప్పకుండా దేవుడు వాడతారు, నిన్ను తప్పకుండా వాడతారు. ఇప్పుడు ప్రత్యేక వాక్యం భవిష్యత్తు నేను అనేకులు దీవించాలని కొడుకు దేవుడు వాడతారు, దేవుని చిత్తం అనమాట. దానితో పాటు ఏం జరుగుతుంది, మీరు కూడా ఇప్పుడున్న దానికంటే ఎక్కువ దేవుని మీరు అనుభవిస్తారు. పిల్లలు తప్పకుండా జరుగుతుంది అనమాట. కానీ మన ఫెయిత్ ఉండాలి అనమాట. మనం ఒకటి ఫెయిత్ ఉండాలి, దేవునితో సమయం గడపాలి, ప్రార్థన పూర్వకంగా ఇద్దరు దీవించే విషయంలో పిల్లల ఫెయిత్ ఉండాలి. ఇప్పుడు ఇద్దరు దీవించారంటే తప్పకుండా అసూయ స్పిరిట్ ఎగరిస్తే నిలబడతాయి అనమాట. ఎందుకు నువ్వు ఇంతగా దీవించాలి, నువ్వు దీవించినప్పుడు వారు ఇంకా ఎక్కువ నీకంటే మీరు ఇప్పుడు అనుభవిస్తున్న దానికన్నా ఎక్కువ దీవించబడితే కదా, తక్కువ దీవించమని వాయిస్ వినిపిస్తాయి దయ్యాలు అని పట్టించుకోవద్దు. కాబట్టి మీరు ఎంత హృదయపడితే పరిశుద్ధాత్మ నింపబడి పరిశుద్ధ ఆత్మలో ఆధారపడి ఎంతగా ప్రియులారా మీరు ఇద్దరును దీవించడం మనం నేర్చుకోవాలన్నమాట. పరిశుద్ధాత్మ వల్ల మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, సత్యం అనేది మనం ఏ విత్తనాలు పెడుతుంది, కోత పంట ఉంది అనమాట, హార్వెస్ట్ ఉంది అనమాట. అది తప్పకుండా దేవుడు చిత్తానుసారంగా ఆ సమయంలో మీ దగ్గర కూడా వస్తాయి అనమాట. వారు దీవించబడతాయి కరెక్టే, వారి ద్వారా అనేక దీవించబడతాయి కరెక్టే, కానీ మీకున్న దీవెన మీకు వస్తాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రిన్సిపల్ ప్రియులారా మనం వాడుకోవాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రియులారా బైబిల్ గ్రంథం చూడండి, మనకు మేలు చేసిన వారిని మాత్రం కాదు, మన దృష్టి అనేది మేలు చేసిన వారిని అందరిని దీవిస్తామని అనుకున్నారు, మంచిది. కానీ బైబిల్ మనకు నేర్పిస్తుంది మనకు ఇబ్బంది పెడుతున్న వారిని కూడా దీవించే అభిషేకం కృపా ప్రియుల దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి, హింసిస్తున్న వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి, సంఘాన్ని పాడు చేయడానికి పనిచేస్తున్న వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారు తప్పుడు బోధ లేదంటే మెసేజ్ వారిలో ఎవరు పెట్టారు,
ఇంకా ఒకవేళ చెప్పాలంటే బాగా ఏదైనా పోయిస్తాను పెట్టి ఉండవచ్చు, పోయిస్తాను. కాబట్టి తప్పుడు సమాచారాలు పెట్టి వారిలో ప్రియులారా మనకు దేవునికి వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా. కాబట్టి ఆయన గాని మన వారిని ప్రేమించాలన్నమాట, మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. అందుకు యేసుక్రీస్తు చెప్పారు, శత్రువులను ప్రేమించమని చెప్పారు, అంటే మనుషులను ప్రేమించమని చెప్పారు. ఎట్టి పరిస్థితులను మనుషులను ద్వేషించవద్దని ప్రభు కోరుతుంది. ఎందుకంటే మానవులందరినూ రక్షణ దేవుడు కోరుతుంది, అందరూ నిత్య జీవనం పొందాలి, అందరి క్షేమం కొరకు తండ్రి దేవుడు క్రిస్తువుని పంపామన్నమాట. ఇప్పుడు క్రిస్తువుడు అదే కోరుతుంది అనమాట, అందరూ నా ద్వారా అందరూ దీవించబడాలని కోరుతుంది. కానీ ఈ సాతాను మాత్రం ఈవెంట్స్ పెట్టి మాత్రం అది కోరుకోవడం లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మీరు అధికంగా దీవెన అనుభవించారు. కాబట్టి వాక్యములో పరిశుద్ధాత్మడు మనను లోతుగా నడిపించినప్పుడు దీవెన కూడా నాకు మీకు ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితులు మీరు ఉండలేదు, ఆశీర్వాదాలు ఎక్కువ అనుభవిస్తుంది. పట్టజాలందు విస్తారంగా దేవుడు దీవించినాక దీవిస్తాడు. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, మన ఇద్దరును దీవించడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరును ప్రియులారా మనం దీవించడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా మనం నమ్మకం ఉండాలి. ఒక వాక్యం కూడా చదివి ప్రియులారా ముగిస్తాం. సామెతల గ్రంథము 10 అధ్యాయము 6వ దినం. సామెతల గ్రంథము ప్రియులారా 10 అధ్యాయము సామెతల గ్రంథము 10 అధ్యాయము 6వ దినం. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. Yes, the godly are showered with blessings. The godly are showered with blessing. కాబట్టి దేవునితో కలిసి బ్రతుకున్న వారు ఆశీర్వాదాలు వారి మీదకి వస్తాయని రాయబడింది, విత్ బ్లెస్సింగ్. కానీ క్రిస్తునందు ఉన్న ప్రియులారా, మనకు ప్రియులారా మనం చూసినట్టే తండ్రి దేవుడు యేసు క్రీస్తును అనుగ్రహించిన ఆ నిమిషం, ఆ సెకండ్ ప్రియులారా ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలోనికి ట్రాన్స్ఫర్ అయింది. మన ఆత్మలో అది వచ్చేసామన్నమాట, వచ్చేసాం. కాబట్టి క్రీస్తులో ఉన్న మన ప్రియులరా వాక్యములో ప్రార్థన లోతైన అనుభవంలోనికి వెళుతున్నప్పుడు ఏం జరుగుతుంది, షవేడ్ విత్ బ్లెస్సింగ్ ఏమవుతుంది అంటే మన ఆత్మ నుండి అనేకలను బ్లెస్సింగ్ అంటే అనేకలను దీవించే వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. అనేకలు అంటే నీ చేయి ఇలాగానే దీవిస్తాయి అనమాట. యేసు నేను దీవిస్తున్నా అని మీరు చెప్పే వ్యక్తి మార్చబడతాయి. యేసు బ్రదర్, సిస్టర్, చుట్టాలో వచ్చే రకరకాల వ్యక్తులు. అంటే క్రిస్తు మీరు ఏదైతున్నా కొద్ది, వాక్యంతో నింపబడుతున్న కొద్ది, పరిశుద్ధాత్మ నింపబడుతున్న కొద్ది మీరు ఆశీర్వాదం దానికి ఒక ఛానల్ గా మార్చబడతాయి అనమాట. దానికి ముందు ప్రియులారా మనం చూసినదే అన్నిళ్ళు ప్రియులారా మనం చూసినదే వారు బయట నుండి ఆశీర్వాదం మనం దీవించినప్పుడు వారు బ్లెస్ అవుతాయి అనమాట. కానీ సువార్త రక్షణ పొందిన మనలో క్రిస్తు ఉన్నా కాబట్టి, నాలో క్రిస్తు ఉన్నా కాబట్టి ఆశీర్వాదం మనలోనే ఉంది. ఆశీర్వాద పూర్ణ క్రిస్తు మనలో ఉన్నాయి కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనల్ని మనంగా దీవించాలి అంతే. ఇక్కడ ఆల్రెడీ మనం ఆశీర్వపడాం. ఎందుకంటే తండ్రి దేవుడు క్రిస్తువుని నాలో మేలో నాట్యం. కాబట్టి ఆల్రెడీ క్రిస్తువుని మనలో నాటిన కాబట్టి దేవుడు మనం దీవించబడిన వారం అనమాట. కానీ మనం ఏం అనుకున్నాము, నేను ఇంకా దీవించబడతేమో మనం అనుకున్నాం. ఇప్పుడు ఒక సత్యం అర్థం చేసుకోవాలి, ఆశీర్వాదాలు అనుభవించడం తేడా ఉంది. కాబట్టి రకరకాల ఆశీర్వాదాలు ఇంకా మీరు అనుభవించడానికి ఉందేమో, కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, గొప్ప ఆశీర్వాదం ఆల్రెడీ తండ్రి దేవుడు క్రిస్తువును అనుగ్రహించినప్పుడే మీలో వచ్చేసాం. ఇంకా క్రిస్తు కంటే గొప్ప ఆశీర్వాదం నాకు మీకు ఏది దొరకలేదు అని సత్యం కూడా ప్రియులారా మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. క్రిస్తు కంటే గొప్ప ఆశీర్వాదం వరకు ఇంకొక ఆశీర్వాదం వరకు మీరు కోరుతున్నారేమో, కానీ అది క్రిస్తు కంటే గొప్పది కాదు. తండ్రి దేవుడు శ్రేష్టమైనది ప్రియులారా మనకు ఇచ్చేసామన్నమాట, క్రిస్తు అనమాట. దానికంటే గొప్ప ఆశీర్వాదం ఏది లేదన్నమాట. ఈ సత్యం మనం గ్రహించుకొని ఉంటే మన మనసు ఫ్రీ అయిపోతుంది. మనం లేదంటే మనం యాకోబు అలాగే నన్ను ఆశీర్వదించిన తర్వాత నిన్ను అప్పుడు దాకా నేను నిన్ను విడవలేదు అని మనం మాట్లాడతారేమో. కాబట్టి ఆశీర్వాదం వరకు మనం ఆశీర్వాదం వరకు మనం అటు మనం పరుగెత్తున్నారేమో. కాబట్టి ఆల్రెడీ తండ్రి దేవుడు యేసుక్రీస్తుని అనుగ్రహించి మనను దీవించాం. ఇంకా సంఘ సహవాసంలో ప్రియులారా మన సమయం గడుపుతున్నప్పుడు ఈ ఆశీర్వాదాలు మనలో ఉన్న ఆశీర్వాదం అది మండించబడుతుంది అనమాట. అది షవర్ మనం చదివాం కదా, ద గోడ్లీ ఆర్ షవేడ్ విత్ బ్లెస్. అంటే మన లోపలి నుండి ఈ ఆశీర్వాదాలు ఎక్కువ మనం రిలీజ్ చేస్తున్నాం అనమాట. అది మనం సంఘం అంతా కూడా ప్రార్థన చేసి ఒక్కరు కాదు, ప్రతి ఒక్క విశ్వాసంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది క్రిస్తు ఉన్న కాబట్టి. ఇప్పుడు అందరి నుండి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రెసెన్స్ మనం అందరూ కలిసి రిలీజ్ చేస్తున్నప్పుడు అది ఇప్పుడు ఇలా గొప్ప ఆశీర్వాదం, అది గొప్ప ఆశీర్వాదంగా మార్చబడుతుంది అనమాట. హల్లెలూయా. అందుకొరకు 133 కీర్తనలు రాయబడింది, సహోదరులు ఐక్యత కలిగి నివసించడా ఎంత మనోగరం, ఎంత మేలు. ఇప్పుడు ఏం జరుగుతుంది, మన ఆత్మలో నుండి
ఆశీర్వాదాలు ప్రియులారా మనం రిలీజ్ చేస్తున్నాం అనమాట. కాబట్టి ఈ ఆశీర్వాదాలు మన ఆత్మ నుండి రిలీజ్ చేస్తున్న కొద్ది సంతోషం ఇంక్రీస్ అవుతాయి. ఎందుకంటే మీరు దీవించబడుతున్నాం. అది మాత్రం కాకుండా మీ దగ్గర వస్తున్నవారు లేదా మన దగ్గర వస్తున్నవారు సంఘంతో కనెక్ట్ ఉన్నవారు ప్రతి ఒక్కరు దీవించబడతాయి అనమాట. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది వచ్చినా కానీ అది ఆగిపోయేది కాదు. అదే మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథం ఉంది కదా, ఎలీషా ఇప్పుడు ఇలా ప్రార్థనేసినప్పుడు ఖాళీ పాత్రం అంతా తీసుకొని రావడానికి చెప్పాను అనమాట. నూనె పోయమని చెప్పిన. ఇప్పుడు ఖాళీ పాత్రలు అంతా నింపబడామన్నమాట. కాబట్టి వారి అప్పు తొలగిపోయింది. అది మాత్రం కాకుండా ఎప్పుడైతే పాత్ర లేదన్నప్పుడు అది ఆగిపోయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి అంటే దానికి అర్థమైనది భూమిలో ఉన్న ప్రతి ఒక్కరిను నింపడానికి శక్తి అయిన దేవుడు అనమాట మన దేవుడు. ఆత్మతో, పరిశుద్ధాత్మతో దేవుడు నింపడానికి అంత సమృద్ధి అభిషేకం క్రీస్తులో ఉంది అనమాట. జీవగల దేవుళ్ళు ఉంది అనమాట. హల్లెలూయా. కాబట్టి పాత్ర, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనుషులు ఒక పాత్రగా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అందరినీ ప్రభు పిలుస్తున్నారు. కొందరు వస్తున్నారు, కొందరు రావడం లేదు. అంత్యకాలంలో నేను ప్రతి ఒక్కరిను ఆత్మతో కుమ్మరిస్తామని దేవుడు చెప్పారు. అంటే ఆశీర్వాదం పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చినప్పుడు, మన మీదకి వచ్చినప్పుడు ఆశీర్వాదం మోసుకొని బ్రతున్నాం అనమాట. క్రిస్తువుని కలిగి ఉన్నామంటే ఆశీర్వాదం మోసుకొని బ్రతున్నాం, ఆశీర్వాదం కలిగి ఉన్నామన్నమాట. ఇప్పుడు క్రిస్తువుని ఆశీర్వాదం అది అన్లిమిటెడ్ అనే సత్యం అర్థం చేసుకోవాలి. ఎంత మనం దాని నుండి డ్రో చేస్తున్నప్పుడు, దాని నుండి పొందుతున్న కొద్ది అది మనం విశ్వాసంతో నదులు ప్రవహించిన కొద్ది, అది మనం అనుభవిస్తున్న కొద్ది ఇంకా ఇంక్రీస్ అవుతాయి అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ప్రేమించుకోవాలి, స్తుతించుకోవాలి, ఆరాధించుకోవాలి. ఇప్పుడు ఇంకా నదులు ఆశీర్వాదం ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇంక్రీస్ అయ్యి ప్రియులారా మన రాష్ట్రం, దేశాలు కూడా అనుభవించే స్థాయి కూడా దేవుడు నిన్ను వాడినాక అంత పవర్ఫుల్ అనమాట క్రిస్తువుని ఆశీర్వాదం. ఇది మనం గ్రహించుకోవాలి. కానీ అది అర్థం చేసుకోకుండా దెయ్యాలు పని చేస్తారు ఒకవైపు. కానీ మనం గ్రహించుకోవాలి, వాక్యం ద్వారా గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దానికంటే గొప్పది లేదు. ఇంకా సాతాను ఏం చేశాడేమో మన మనసులో కొన్ని ఆశీర్వాదం, అది ఒకవేళ ఇల్లు కావచ్చు, లేదంటే కారు కావచ్చు, బెంగళ కావచ్చు, లేదా కొన్ని డబ్బు కావచ్చు, కొన్ని ఆస్తివాస్తులు కావచ్చు, ఇదంతా చూపించుకొని అదే దాని కొరకు నువ్వు ప్రయత్నించాలి, దాని కొరకు నువ్వు ప్రయత్నించాలి, అదే చూపిస్తాడేమో. కానీ క్రిస్తువుని ఆశీర్వాదం మనల్ని చూపకుండా చేస్తాడేమో. కాబట్టి ఆశీర్వాదం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఈ ఆశీర్వాదం మనం నమ్మకంగా మనం రిలీజ్ చేసే వ్యక్తులుగా ఉంటే తప్పకుండా ఆస్తిగరస్తులుగా అనేక ఆస్తి కలిగిన వ్యక్తులుగా మార్చబడతాయి. ఈ ఆస్తి కూడా దేని కొరకు, అది కూడా ప్రాముఖ్యంగా దేవుని రాజ్యం మహిమ కొరకు వాడుకోవాలి అనమాట. హల్లెలూయా. సంఘం దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోవడం మంచిది. మంచి విషయం కొరకు వాడుకోవాలి అంతే. దేవునికి స్తోత్రం. చెడు విషయం కొరకు కాదు, మంచి విషయం కొరకు వాడుకోవడానికి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అందరం అదేంగా దేవుడు తప్పకుండా దీవిస్తాడు. కాబట్టి నమ్మకంగా ప్రియులారా మీరు ఇద్దరు దీవించడం నేర్చుకోవాలన్నమాట. పరిశుద్ధాత్మలో ఆధారపడి. కానీ నూతన పరచబడలేని మీ మనసు అడ్డుపడతాయి, తప్పకుండా అడ్డుపడతాయి. ఎందుకు వారిని దీవించాలని ప్రశ్న వస్తాయి. ఎందుకు వారి కొరకు ప్రార్థన చేయాలి, వారు దీవించవద్దు అని దెయ్యాలు కూడా చెప్తాడు. కానీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. బైబిల్ మనం ఫాలో చేయాలి, యేసే మాట మనం ఫాలో చేయాలి, పరిశుద్ధాత్మ బోధ మనం ఫాలో చేయాలి. బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తున్నాం. నిశ్చయించిన వారు కూడా దీవించడం అంటే వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. అంటే వారు కూడా యేసుక్రీస్తున్న దేవుని అనుభవించాలి. అంటే ఈ కాలంలో సంఘానికి వ్యతిరేకంగా, క్రిస్తువుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కూడా క్రిస్తు ద్వారా దీవించబడాలని తండ్రి అయిన దేవుడు కోరుతుంది అనమాట. ఎందుకంటే తండ్రి అయిన దేవునికి అందరూ దీవించబడాలి అని కోరుతుంది. ఆమె దేవునికి తెలుసు అనమాట. అంటే ప్రజలు మానవులు అందరూ అమాయకులని ప్రభువుకు తెలుసు, యేసుక్రీస్తుకు తెలుసు, ప్రభువుకు తెలుసు అనమాట. ప్రజలు అమాయకులు, కానీ సాతాన్ తప్పుడు బోధ వారికి తప్పుడు సమాజాన్ని వినిపిస్తున్నా కాబట్టి క్రిస్తువును తప్పు పెడుతున్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా అందుకు యేసుక్రీస్తు చెప్పారా, తండ్రి మీరు ఏం చూస్తున్నారో క్షమించమని చెప్పిన దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా మన శత్రువు మనం మనుషులు కాదనమాట. హల్లెలూయా. మనుషులు కాదు, రక్త మాంసములతో మనకు పోరాటం లేదు, మనుషులతో పోరాటం లేదు. ఓన్లీ మన శత్రువు సాతాను ఓన్లీ అనమాట, మనుషులు కాదు. మనుషులందరూ ప్రియులారా వారందరూ దేవుడు నిర్మించిన వారు, దేవుడు జీవన ఊపిరి ఇచ్చామన్నమాట. దేవుడే వారిని కలుగేశాం. కాబట్టి ప్రియులారా మనం వారిని కూడా ప్రేమించాలని దేవుడు కోరుతుంది. కాబట్టి మన దేవుడిని ప్రేమించాలి, మనల్ని ప్రేమించాలి, మన ఇద్దరిని కూడా ప్రేమించాలి. కాబట్టి అభిషేకంతో దేవుడు మనల్ని కుమ్మరిస్తున్నాగా. కాబట్టి మీరు ప్రియులారా ప్రతి ఒక్కరు దీవెనకరంగా మీరు ఉండాలి అని ప్రభు కోరుతుంది. ఒకవేళ కొందరు మిమ్మల్ని గాయపరిచారేమో, బాధపరిచారేమో, అంటే సమ్ ఈవిల్ స్పిరిట్ వారి ఒక బలహీనని బట్టి వారిని వాడుకున్నారు.
వారు అమాయకులమనమాట. అంటే వారు ఏం చేసిన వారికి తెలియదు. కాబట్టి వారి గురించి ప్రార్థన చేయాలి. వారు కూడా దీవించే అభిషేకం నాలో వీళ్ళు ఉంది, క్రీస్తు మనలో ఉంది. కాబట్టి వారితో కూడా దేవుని ప్రేమ చెప్పాలి. వారి కొరకు ఒకవేళ వారు గాయపరచబడిన సార్లు ఉంటే, నిరాశలు ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్య నుండి విడుదల పొందినట్టు మన ప్రార్థన చేస్తే ఆ మనసు దేవుడు అనుగ్రహించినాగా. కొందరు మనం చూస్తున్నాం, చాలా మంది ప్రియులను మనం చూస్తున్నాం, క్యాన్సర్ వ్యాధితో ఉన్న వారు ఉన్నారు, రకరకాల రోగాలతో బాధపడుతున్న వారు ఉన్నారు, దెయ్యాలతో బాధపడుతున్న వారు ఉన్నారు. వారి కొరకు యేసు నామములో నిలబడి మన ప్రార్థన చేయాలి. ఒకవేళ వారి ముందు మిమ్మల్ని హింసించిన వ్యక్తి ఉండవచ్చు, వారి కొరకు ప్రార్థన చేయాలి. అవసరం ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇప్పుడు వారు విడుదల పొందుతారు. వారు కూడా మనతో కలిసి ఆత్మలో సత్యంలో ఆరాధన చేస్తారనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ దేవుని చిత్తం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తాం. దేవా స్తోత్రం, పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, వందనాలు తండ్రి దేవా, అనేకలు దీవించడానికి మమ్మల్ని పిలిచిన మీ పిలుపుని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఇప్పుడు వచ్చిన అందరిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రతి ఒక్కరు యేసయ్య మీ రక్తం ద్వారా కడుగుతున్నాం. ప్రతి ఒక్కరు దేవా మీ నామములో దీవిస్తున్నాం తండ్రి. ఆత్మీయంగా, మానసికంగా, శరీరంగా, ఫైనాన్షియల్ ప్రతి దీవిస్తున్నాం. ప్రతి ఒక్కరు యేసములో దేవుని సమృద్ధి అనుభవించడానికి ప్రార్థనిస్తున్నాం. అది మాత్రం కాకుండా అనేకలు దీవించే అభిషేకంతో కుమ్మరించమని ప్రార్థనిస్తాం. ఒక మనసు దేవాదేయము మీ ప్రేమతో కుమ్మరించమదండి. ఇద్దరిలో దీవించడానికి మేము దేవున అనుభవించిన అడ్డుపడుతున్న కోపం, పగ, చేదు, అసూయ ఏ సుధములు అనేక దశపెట్టు మేము సాతన అబద్ధాలు దూరం అయిపోయిన దేనేమో చేసి దేవా మీ రక్తం ద్వారా కడుగుతున్నాం. మా హృదయాన్ని కడుగుతున్నాం, అందరి హృదయం కడుగుతున్నాం దేవా. వాక్యం ద్వారా శుద్ధి చేస్తున్నట్టు వందనాలు. పరిశుద్ధాత్మదేవ మీ అగ్నితో ప్రతి ఒక్కరు శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనేకలు దీవించే తండ్రి అభిషేకం తండ్రి మీరు మాకు అనుగ్రహించినట్టు వందనాలు తండ్రి. గణేపు దేవా దేశము తండ్రి ఓహి బనాసు కోరడి అనేకలు దీవించే తండ్రి తండ్రి ఆ ఉత్సాహం దేవా దయము తండ్రి. ఫెయిత్ఫుల్ హార్ట్ దయచేమో తండ్రి. మీరు ఇచ్చిన అభిషేకం ప్రభావ గొప్పది తండ్రి. మీరు ఇచ్చిన ఆశీర్వాదం గొప్పది. వేసి మీరేమో ఆశీర్వాదం. అప్పుడే తండ్రి అనేకలు తండ్రి దీవించేవారుగా తండ్రి మమ్మల్ని అందరూ వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. కూడా ఇస్తున్న ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం తండ్రి. వారి దీవెన అధికంగా అనుభవించిన కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహి మానసికంగా బలపరచబడిన, శారీరకంగా బలపరచబడినాక చక్కని ఆరోగ్యం ప్రతి ఒక్కరు ఇప్పుడు దేశము తండ్రి. అనారోగ్యం, వ్యాధి బాధ దేశంలో వెళ్ళిపోయినాకని ప్రార్థనిస్తున్నాం. బలపరచము తండ్రి. ఫైనాన్షియల్ సమృద్ధి, డబ్బు ప్రతి ఒక్కరి చేతిలో వచ్చినాకని ప్రార్థన. దారిద్ర్యం పారిపోయినాకని ప్రార్థనిస్తుంది. దెయ్యం దారిద్ర్యం దెయ్యం పారిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్. శాబాలు ఏసములు లయమైపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్. ఆశీర్వాదాలు సమృద్ధి ప్రవేశినాకని ప్రార్థనిస్తున్నాం. లోతైన అనుభవంలోనికి ప్రతి ఒక్కరి పరిశుద్ధాత్మగా లోతైన అనుభవంలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు దీవిస్తున్నాం, రక్తంగా దభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.